శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. సింహరాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రస్తుతం సింహరాశి వారు అష్టమ శని ప్రభావంతో కొన్ని పనులు మధ్యలో ఆగిపోవడం, పని పూర్తయినా కూడా దాని ఫలితం మందాక రాకపోవడం, ఎంత కష్టపడ్డా దాని యొక్క సక్సెస్ పొందలేకపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ సమయంలో గురువు యొక్క దృష్టి 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు మరి తన యొక్క భాగ్య దృష్టితో సేమ్ శని భగవానుడు గురువు కూడా ఒకే డిగ్రీ మీద ఈ నెల ప్రారంభంలో ఉండడం వల్ల కంప్లీట్గా మీకు శని యొక్క ఫలితాలు చాలా వరకు మనకి అనుకూలంగా మారుతూ ఉంటాయి. అంటే గురువు అష్టమంలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు, అటువంటి ఫలితాలు కూడా కొంతవరకు ఇవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది. అంటే ఇది ఆకస్మికంగా వృత్తిపరంగా కొంత వార్తలు అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. వృత్తిపరంగా కొన్ని ఎదురవుతున్నటువంటి సమస్యలు చాలా వరకు టెంపరీగా పోస్ట్ పోన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా గురువు 12లో ఉన్నప్పుడు మంచి కార్యక్రమాల కోసం ధనాన్ని ఖర్చు పెడుతుంటారు. పిల్లల చదువు కోసమో, వారి వివాహాల కోసమో, ఏదన్నా శుభకార్యం కోసమో, ఇంట్లో పెళ్ళిళ్ళు లేదంటే శుభకార్యాలు, పూజలు, పుణ్య కార్యక్రమాలు లాంటివి చేపట్టడం జరుగుతూ ఉంటుంది. రహస్యంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి డొనేషన్ రూపంలో కానీ సహాయం కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ సమయంలో మీకు గురువు 12వ స్థానంలో ఉంటూ ఎంత ఖర్చు పెడుతున్నాడో, కుజుడు 11వ స్థానంలో ఉండి అంత ఆదాయాన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు లాభంలో ఉన్నప్పుడు భూములు వాల్యూ పెరగడం వల్ల కానీ, అంటే అద్దుల రూపంలో కానీ, భూముల యొక్క విలువ పెరగడం వల్ల కానీ, వాటి వల్ల రెంట్స్ రూపంలో ఆదాయం అనేది లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా తండ్రి గారి ద్వారా కానీ, గురువుల ద్వారా కానీ, మీ యొక్క గుడ్ విల్ వల్ల అయితేనే మీలో ఉన్నటువంటి విద్వత్తు ద్వారా ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది. అలాగే మరి స్నేహితులు సహకరిస్తారు. మీ కష్టం ద్వారా ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అంటే లాభంలో ఉన్నటువంటి కుజుడు ఆదాయం ఇస్తుంటే దాన్ని మించిన ఖర్చు 12లో ఉన్నటువంటి గురువు మంచి ఖర్చు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాత బాకీలు లాంటివి కూడా వసూలు అవ్వడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే సెప్టెంబర్ 18 దాకా మన కుజుడు 11వ స్థానంలో ఉంటూ సెప్టెంబర్ 18 తర్వాత వ్యయ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా కుజుడు సంబంధించిన ఖర్చులు, అంటే భూములు కానీ స్థిరాస్తి కానీ కొనే ప్రయత్నం చేస్తారు. ఏవైనా రుణాలు, అప్పులు లాంటివి ఏమైనా ఉంటే తీర్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మాలనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరుతుంది. బట్ ఒక చోట స్థిరాస్తి అమ్మినప్పుడు కూడా వేరొక చోట స్థిరాస్తి కొనడం కానీ అమ్మడం కానీ మొత్తం మీద స్థిరాస్తి లావాదేవీలు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత భూమిని ఎవరికన్నా దానం ఇవ్వడం కానీ, అంటే ఆస్తులు ఏమైనా పంచుకోవడం వల్ల మీ వాటా మీకు రావడం కానీ, కొంత వాటా మీ బంధువులకు వెళ్ళడం కానీ, అంటే మొత్తం మీద స్థిరాస్తి సంబంధించిన లావాదేవీలు, పంపకాలన్నీ కూడా పూర్తవుతాయి. ఇవన్నీ న్యాయసమ్మతంగానే జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా పుణ్యక్షేత్రాలు దర్శించాలనే ఆలోచన కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ బంధువులను కలాలనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రధానంగా ప్రస్తుతం మరి దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఈ సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి తృతీయ స్థానం అయినటువంటి స్వక్షేత్రంలో ప్రవేశించడంతో వృత్తి మారాలనే మీ ఆలోచన తప్పకుండా నెరవేరుతుంది. అంటే మీరు రాజకీయ రంగం నుంచి సినిమా రంగంలోకి వెళ్ళొచ్చు, సినిమా రంగంలో నుంచి రాజకీయ రంగంలోకి రావచ్చు. ఏదన్నా వృత్తిపరమైనటువంటి చేంజెస్, మీ యొక్క ఆలోచన, మీ యొక్క అభిరుచికి తగ్గట్టుగా, మీ హాబీకి తగ్గట్టుగా వృత్తిపరమైనటువంటి మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది కొత్త మిత్రులు, స్నేహితులు లాంటి వాళ్ళు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ద్వారా మీరు కొత్తగా వృత్తిలో ప్రవేశించడం కానీ, వారి సహకారంతో ఏదైనా కొత్త రంగంలోకి ప్రవేశించడానికి అనుకూలంగా ఉంటుంది. బట్ ఏదైనా ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితానికి మలుపు తిప్పే అవకాశం ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడా వివాహపరంగా మీకు ఉన్నటువంటి సంబంధాలు రావడం కానీ, ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళతో వివాహం నిశ్చయం అవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక దీనికన్నా వెరీ బెస్ట్ రెమెడీలా కాకుండా మంచి ఫలితాన్ని ఇచ్చే ఇంకొక గ్రహం ఏంటంటే బుధగ్రహం. ప్రస్తుతం బుధుడు మీకు ఈ సెప్టెంబర్ 7వ తారీఖున ధనస్థానం అయినటువంటి ఉచ్చస్థానంలోకి ప్రవేశిస్తాడు. అంటే లాభాధిపతిగా ధనస్థాన ప్రవేశంతో ఉచ్చస్థితిలో ఉండడం వలన మీ యొక్క వాక్చాతుర్యంతో, మీ పదవి ద్వారా, మీ వృత్తి ద్వారా
ఆదాయం లభిస్తూ ఉంటుంది. ఇది విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటిది కానీ, వాళ్ళ పెద్దవారి ద్వారా సహకారం కానీ, అంటే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ కొత్తగా ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల వారి యొక్క ధనాదాయం పెరగడం కానీ, లేదా మీ కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగం రావడం ద్వారా మీ కుటుంబ ఆదాయం పెరిగి కొంత బడ్డెన్ తగ్గడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అంటే ఓవరాల్గా మీకు ఈ గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం, మెయిన్ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి రాశి అందే సంచరిస్తూ ఉంటాడు ఎప్పటిదాకా, సెప్టెంబర్ 17 దాకా. అప్పటిదాకా చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా మంచి సముచిత గౌరవం పొందుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి, అంటే అతిగా ప్రయాణాలు చేయడం వల్ల, అతిగా శ్రమ పడడం వల్ల కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సమయానికి భోజనం చేయడం లాంటి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా చాలా కాన్ఫిడెన్స్తో వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే సెప్టెంబర్ 17 తర్వాత ధనస్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. బుధుడి యొక్క రాశి కన్యా రాశిలోకి రవి ప్రవేశించడంతో మీకు ఆదాయం పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమో, ప్రభుత్వ పథకమో, ప్రభుత్వ స్కాలర్షిప్, ఏదో ఒకటి ప్రభుత్వ ధనం రావడం జరుగుతుంది. కుటుంబ గౌరవం, హోదా పెరుగుతూ ఉంటుంది. అలాగే సేమ్ మీకు సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 26 మధ్య ధనస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం అత్యంత డెవలప్మెంట్ ఇస్తూ ఉంటుంది. మీరు వృత్తిపరంగా ఉంటే వృత్తిలో అభివృద్ధి వస్తుంది, విద్యార్థులుగా ఉంటే విద్యా సంబంధించిన విషయంలో నెంబర్ 1గా రాణించే అవకాశం ఉంది. బట్ ఏదైనా సింహరాశి వారికి ఈ వారంలో ఖర్చులు ఒకటి కంట్రోల్ చేసుకుంటే ఇంచుమించుగా మిగతా గ్రహాలన్నీ కూడా మీకు అన్ని రకాలుగా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మన సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 12వ తారీఖు వరకు శ్రావణ మాసం, 12 తర్వాత భాద్రపద మాసం. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమయాన్ని బట్టి శ్రావణ మాసంలో స్త్రీలు కానీ పురుషులు కానీ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం లేదా ప్రతి శుక్రవారం మీ సాంప్రదాయాన్ని బట్టి ఏదైనా ఒక అమ్మవారి ఆలయాన్ని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన కానీ, అలాగే పసుపు కుంకాలు ఇవ్వటం కానీ, ఈ విధంగా అంటే ఇంట్లో వీలైన వారు ఇంట్లో చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఆలయంలో చేసుకోవచ్చు. కంప్లీట్గా ఈ మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు చేసుకోవడం వల్ల రుణ బాధలు పరిష్కారం అవుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రవారం చేసుకోవడం వల్ల శ్రావణ మాసంలో అది సౌభాగ్య యోగాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రధానంగా మనకి భాద్రపద మాస ప్రారంభంలో వచ్చే వినాయక చవితి, ఇది 100% ప్రతి వారు చేసుకోవాల్సింది. అంటే మీరు చేస్తున్నటువంటి పనులు మధ్యలో ఆగిపోతున్నా, అసలు జీవితంలో ప్రోగ్రెస్సే లేదు అనుకున్న వాళ్ళు మీ స్థాయిని బట్టి ఈ వినాయక చవితి చేసుకోవడం వల్ల, లేదంటే సమూహంగా వినాయక చవితి చేసే చోట కూడా మీరు వినాయకుని శ్రద్ధలతో చేసుకోవడం వల్ల, వినాయకుని యొక్క నిమజ్జనంలో పాల్గొనడం వల్ల ఈ ఆటంకాలు, సంకటాలు తొలగి పూర్తిగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 మధ్యలో అంటే మహాలయ పక్షాలు, దాంట్లో పితృపక్షాలు అంటారు. ఇది జీవితంలో చాలా ఇంపార్టెంట్. మీ యొక్క పెద్దలకి, మీ పితృదేవతలకి వాళ్ళు రుణం తీర్చుకునే విధంగా ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ఆ తిథి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, పోనీ ఏదో ఒక రోజు మీ యొక్క పెద్దలను తలుచుకొని వాళ్ళకి విధి విధానంగా పూజించి, మరి కొంతమందికైనా వారికి సరిపోయే విధంగా ఆహార పదార్థాలు, అంటే బతి ఇవ్వడం అంటారు, ఆహార పదార్థాలు ఇవ్వటం వల్ల మీ పైవాళ్ళు, అంటే మీకు ఈ జన్మనిచ్చినటువంటి, ఈ జన్మకు కారణమైనటువంటి ఆ పెద్దల యొక్క రుణం తీర్చుకుంటేనే, అంటే చాలా కుటుంబాల్లో పెద్ద సక్సెస్ ఉండదు, ఎంత వయసు వచ్చినా వివాహాలు జరగవు, అలాగే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు, నిరుద్యోగ సమస్య, ఇవన్నీ కూడా కొంతవరకు దానివల్ల కారణం అవుతుంటాయి. మీ జన్మజాతకంలో పితృదోషం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఈ పితృపక్షాలు, ముఖ్యంగా వచ్చే అమావాస్య రోజు కానీ మిగతా రోజులు కానీ మీ పెద్దలను తలుచుకొని ఈ విధంగా ఈ దానాలు అవి చేయడం వల్ల
ఏమీ కుదరని వాళ్ళు కనీసం ఆవుకైనా తృప్తిగా ఆహారం పెట్టడం వల్ల మీ పెద్దలు సంతృప్తి చెంది ఆ శుక్రగ్రహ అనుగ్రహంతో సంపూర్ణంగా మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. బట్ ఏదైనా ఈ జాతకాలు, ఈ గోచారం నమ్ముతున్న వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఈ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ప్రధాన దేవతలు ఎంతో, పితృదేవతలు కూడా అంతే. కాబట్టి కంప్లీట్గా ఈ సెప్టెంబర్ 27 టు అక్టోబర్ 10 మధ్యలో ఏదో ఒక రోజు మీకు అనుకూలంగా ఉన్న రోజు తప్పకుండా చేయండి. వీలైతే అమావాస్య రోజు కూడా చేయడం వల్ల మరింత మంచి ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.